క్రికెట్లో క్యాచ్లు మ్యాచ్ ఫలితాలను శాసిస్తాయి అనే విషయాన్ని భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మర్చిపోయినట్టు ఉన్నాడు. ఏకంగా 3 క్యాచ్లను డ్రాప్ చేసి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ మొదలైన తర్వాత ఉస్మాన్ ఖవాజా కోసం గల్లీలో జైస్వాల్ ను ఫీల్డింగ్ కు పెట్టారు. బుమ్రా వేసిన బంతిని ఖవాజా ఫ్లిక్ చేసి అటువైపు కొట్టాడు. కానీ జైస్వాల్ మాత్రం క్యాచ్ ను నేలపాలు చేశాడు. అప్పటికే ఆసీస్ ఇన్నింగ్స్ మొదలై 3 ఓవర్లే అయింది. ఆ క్యాచ్ డ్రాప్ ను చూసి బుమ్రా అవాక్కయ్యాడు. ఇక 40 ఓవర్లలో ఆకాష్ దీప్ వేసిన లెంత్ బాల్ ను లబుషేన్ బ్యాట్ ఫేస్ ను ఓపెన్ చేసి ఆడేందుకు యత్నించగా బంతి గల్లీలోని జైస్వాల్ దిశగా వెళ్లగా మళ్లీ చేజార్చాడు. అప్పటికీ అతడు అర్ధశతకం కూడా పూర్తి చేయలేదు. కానీ ఆ తర్వాత అతడు 70 పరుగులు చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 20 పరుగుల వద్ద ఉండగా సిల్లీ పాయింట్ లో ఇచ్చిన క్యాచ్ ను కూడా చేజార్చాడు. వాస్తవానికి లబుషేన్ క్యాచ్ వదిలిన సమయంలోనే జైస్వాల్ పై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. కానీ మరోవైపు ఫ్యాక్స్ క్రికెట్ వ్యాఖ్యాత ఆసీస్ మాజీ బ్యాటర్ మైక్ హస్సీ స్పందిస్తూ క్యాచ్లను ఎవరు కావాలని వదిలేయరు. ఇప్పటికే జైస్వాల్ అందుకు సిగ్గుపడుతున్నాడు. ఈ సమయంలో అతడిని ఏమీ అనకుండా మౌనంగా ఉంటూ ప్రోత్సహించాలి. ముఖ్యంగా కెప్టెన్ ఈ పని చేయాలి. ఎందుకంటే నాయకుడి స్పందన చాలా కీలకం. అది జట్టును ఒత్తిడి నుంచి బయటపడేసేటట్టు ఉండాలి, కానీ ఇంకా అందులోకి నెట్టేట్టు కాదు అని జైస్వాల్ కు మద్దతు ప్రకటించారు.